కార్యక్రమంలో కూడా మేము వాళ్ళు చేసే ఆడ కలెక్టరేట్ ముందు 48 గంటలు వంట వారు పక్కన భోజనం చేసి అక్కడనే ఉండి రెయిన్బోలు అక్కడనే చేస్తున్నారు. బిఓలు వాళ్ళ జయప్రదం చేయాల్సిన వాళ్ళ పూర్తి మద్దతు మేము సిఐటిగా ఇచ్చి వాళ్ళ న్యాయమైన కోరికలు అంతం అయ్యే వరకు మేము పూర్తి సహకారం అందిస్తామని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏపీ మధ్యాహ్నం భోజనం పథకంలో పిల్లలకి ఇప్పుడు మధ్యాహ్నం భోజనం అనే పథకం బిల్లులు ₹4.35 ఇచ్చి కోడిగుడ్లు పెట్టండి, మంచి భోజనం పెట్టండి అనేది మాత్రం లేదు. ఆ బిల్లులు ఇప్పుడు 4 నెలల నుంచి కూడా ఆగిపోయండి. పెండింగ్ బిల్లులు, ఆ పెండింగ్ బిల్లుల్లో ఇప్పుడు మా ఏపీ భోజనం మధ్యాహ్నం పథకం జిల్లా కార్యదర్శి మాట్లాడుతున్నాను పిచ్చమ్మని. ఈ విధంగా రేపు అన్ని పెండింగ్ బిల్లుల గురించి, వేతనాల గురించి, ఇప్పుడు రాజకీయ వేధింపుల గురించి కూడా ఇప్పుడు మనం 17వ తేదీ జిల్లా కలెక్టరేట్ కాడ అన్ని మండలాలు మిడ్ డే మీల్స్ కార్మికులు అందరూ వచ్చి పాల్గొని ధర్నా నిర్వహించవలను. అలాగే 19వ తేదీ మన అన్ని మండలాల్లో ఎంఈఓ ఆఫీస్ కాడ అదే కార్యక్రమం మండల ఎంఈఓ ఆఫీస్ కాడ చేయాలి. అదేవిధంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి డిసెంబర్ 5వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం ఉంది, అక్కడికి కొనసాగించాలని. అదేవిధంగా ఈరోజు 12వ తేదీ 13వ తేదీ విఓఏలు కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా నిర్వహిస్తున్నారు. ఆ ధర్నా కూడా ఇక్కడ ఈ మండలాల తరఫున విఓఏలు కూడా రావాలని మనం విన్నవిస్తున్నాం. అదేవిధంగా మిడ్ డే మీల్స్ వాళ్ళు కూడా ఆ విఓఏల ధర్నాలకి సంఘీభావం తెలపాలని కూడా మనం చెప్తున్నాం. కావలి డివిజన్ కార్యదర్శి మాట్లాడుతున్నాము. ఈ మిడ్ డే మీల్స్ వాళ్ళ జీత భత్యాలు కూడా గవర్నమెంట్ సక్రమంగా ఇవ్వకుండా, వాళ్ళకి భోజన పదార్థాలు కూడా దానికి పేమెంట్స్ కూడా సక్రమంగా ఇవ్వకుండా వాళ్ళ చేత బలవంతంగా పెట్టమంటే ఏ విధంగా జీతాలు ఒక పక్క ఇవ్వకుండా వాళ్ళకి కావాల్సిన బిల్లులు కూడా పేమెంట్స్ కాకుండా ఈ విధంగా గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేత ఎట్టిచాకరీ చేయించుకుంటుంది. చాలా దారుణము. దీన్ని మేము సీరియస్గా ఖండిస్తున్నాము. రేపు ఈ నెల 17వ తేదీన కలెక్టరేట్ ముందు జరుగు ధర్నా కార్యక్రమంలో ఈ 5 మండలాలు కావలి, భోగోలు, జల్దంకి, కలిగిరి, కొండాపురం మండలాల్లో మొత్తం మిడ్ డే మీల్స్ కార్మికులందరూ కూడా కలెక్టరేట్ ముట్టడించి దాని వాళ్ళ సమస్యల మీద ధర్నా చేసే కార్యక్రమంలో కూడా మేము సిఐటికి వాళ్ళకి పూర్తి మద్దతు ఇస్తున్నాము. అదేవిధంగా ఈ నెల 19వ తేదీన ప్రతి మండలంలో ఎంఈఓ ఆఫీస్ ముందు జరుగు కార్యక్రమంలో కూడా ప్రతి మిడ్ డే మీల్స్ కార్మికులు కూడా పాల్గొని జయప్రదం చేసి వాళ్ళ న్యాయమైన కోరికల కోసం అందరూ ఐక్యంగా వచ్చి కోరికలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా పిఓలు, యానిమేటర్స్ వాళ్ళకి కనీసం వాళ్ళకి 16 నెలల నుంచి జీతం ఇవ్వకుండా ప్రభుత్వం వాళ్ళని ఎట్టిచాకరీ చేసుకుని వాళ్ళ గోడు కొట్టి గవర్నమెంట్ని చాలా దారుణంగా వాళ్ళని హింసిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంటు వాళ్ళు చేసే పోరాటాలకు అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో కనీసం 2000 ఇస్తానని జీవో ఇచ్చి హామీ ఇచ్చింది. అదే టైంలో అదే కాంగ్రెస్ గవర్నమెంటు మన మినిస్టర్లకి 20,000 ఉన్న ఇంటి అద్దెను 60,000 చేస్తాను ఒప్పుకుంది. కానీ వీళ్ళకి ఇచ్చిన ఇప్పుడు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఈవోలకి మేము చెప్పలేదు, మేము జీవో ఇవ్వలేదు, మాకు సంబంధం లేదు అని ఒక పక్క వీళ్ళకి చెప్పారు ఈ యానిమేటర్లకి. అదే పక్క వాళ్ళకి ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన జీవోని మంత్రులకు 20,000 నుంచి 60,000 ఆ జీవోని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది ఎక్కడ న్యాయం? ఒకరికొక న్యాయం, ఒకరికి న్యాయం పక్షపాతంగా ఉంది. మేము ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళకి న్యాయమైన హక్కులకు వచ్చి వాళ్ళ ఇప్పుడు 1 నెల సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెను వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చి సమ్మెను వాళ్ళు విరమించే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. టోటల్ కెళ్ళి సర్వే చేసి గవర్నమెంట్ ల్యాండ్ వరకు ఈర్మార్క్ చేసి 145% ఇష్యూ చేస్తారు. గవర్నమెంట్ ల్యాండ్ వరకు సర్వే చేయించేసి ఇరిగేషన్ వాళ్ళకి అప్పచెప్పేసి 145 ప్రొసీడింగ్స్ ఇష్యూ చేయమని చెప్పేసి కూడా మేము చూసుకుంటాం. 145 ప్రొసీడింగ్స్ కూడా ఇష్యూ చేసి
కండక్టర్ అక్రమ బదిలీని రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా కార్మికుల పట్ల నిరంకుశంగా ఒక నియంతల నిరంతరం వేధింపులు గురి చేస్తున్నటువంటి కావల్ డిపో అసిస్టెంట్ మేనేజర్ గారిని కావల్ డిపో నుంచి బదిలీ చేసి ఈ కావల్ డిపో కార్మికులకు స్వేచ్ఛగా బ్రతికే స్వేచ్ఛను ప్రసాదించాలని చెప్పి ఈ ఉన్నతాధికారులు మేము కోరుతూ ఉన్నాము. ఇప్పటికీ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ కావల్ డిపోలో జరుగుతున్న కొన్ని అక్రమాల గురించి కూడా మేము కరపత్రం వేసి ఉన్నాము. అన్ని కరపత్రాన్ని ఉన్నటువంటి అన్ని వాటి మీద కూడా ఈ కార్మికులు ప్రతి ఒక్క కార్మికుడిని కూడా కావల్ డిపో అసిస్టెంట్ మేనేజర్ గారి చర్యలేంటి అనేది ప్రతి ఒక్క కార్మికుడు అందరిలో కూడా అసంతృప్తిగా ఉంది. అందరి కార్మికులను కూడా విచారించి ఆమె జరిగినటువంటి అన్ని అవకతవకలను కూడా విచారణ జరిపి కావల్ డిపో అసిస్టెంట్ మేనేజర్ గారి మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ భాగ్యమ్మ అక్రమ బదిలీని రద్దు చేసేంత వరకు ఎన్ని రోజులైనా సరే ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి ఉన్నతాధికారులు ఇప్పటికైనా జోక్యం చేసుకుని ఈ ఆందోళన కార్యక్రమాన్ని విరమించే దానికోసం కృషి చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉన్నతాధికారులు ఒక కావల్ డిపోలో ఉన్నటువంటి సమస్యలని ఒక డిపో మేనేజర్ పరిష్కరిస్తారు. అట్లాంటివి తీసేసి చిన్న చిన్న సమస్యల్ని కూడా డిపో మేనేజర్ స్థాయిలో వాటిని కూడా పై ఉన్నతాధికారులు తమ చేతుల్లోకి తీసుకొని అక్రమ బదిలీల పేరిట అన్ని డిపోల్లో కూడా కార్మికులు వేధించి ఏదో ఒక రకమైన రిపోర్టులు రాసి వాళ్ళు వేరే డిపోలకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రీజనల్ మేనేజర్ గారు కూడా అదే సిటిఎం గారు కూడా డిపో మేనేజర్లకు ఆయా డిపోలో ఉన్న డిపో మేనేజర్లకు వాళ్ళ అధికారాలు వాళ్ళకు ఉంచండి, వాళ్ళ అధికారాలు మీరు తీసుకోవద్దు, వాళ్ళు పరిధిలో పనులు వాళ్ళు పరిష్కరిస్తారు, వాళ్ళు పరిష్కరించలేని మాత్రం మీరు పరిష్కరించాలని చెప్పి మేము ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి ఈ కావల్ డిపోలో ఈ అసిస్టెంట్ మేనేజర్ గారి చర్యలన్నింటినీ కూడా మేము ఖండిస్తున్నాము. ఆమెను వెంటనే కావల్ డిపో నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఈ కార్మికులకి విముక్తి కలిగిస్తారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ భాగ్యమ్మని అక్రమ బదిలీ రద్దు చేసి కావల్ డిపోలలో కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. जिंदाबाद सीआईटीयू, जिंदाबाद सीआईटीयू, वर्धिल्लाली स्टाफ एंड वर्कर्स फेडरेशन, वर्धिल्लाली स्टाफ एंड वर्कर्स फेडरेशन, वर्धिल्लाली स्टाफ एंड वर्कर्स फेडरेशन. ट्रांसफर చేయాలి కావల్ డిపో సిఐ గారిని వెంటనే, ట్రాన్స్ఫర్ చేయాలి కావల్ డిపో సిఐ గారిని వెంటనే. జిందాబాద్ సిఐటీయూ. ఈరోజు